హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లెహెంగా మీదకి పొడవు జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం నెక్‌కొచ్చేసి బకరం పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బకరం పీస్‌ని లైనింగ్ క్లాత్‌కి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బకరం పీస్‌ని తీసుకొని చూడండి, మనకి ఈ బకరం పీస్‌కొచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఈ బకరం పీస్ అనేది లైనింగ్ క్లాత్‌కి నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు మీరు గమ్‌తో అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇటువైపున అవసరం లేదండి. ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను నెక్‌కొచ్చేసి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్‌తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసేటప్పుడు మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేసుకునే కంటే కూడా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బకరం పీస్ వచ్చేసి కింది వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ స్టిచ్ మీదనే మనం పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఖర్చు కోసం 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం షోల్డర్స్‌ని జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా రెండు వైపులా కూడా 3/4 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ గ్యాప్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఎంత గ్యాప్‌తో కావాలి అనుకుంటే అంత గ్యాప్‌తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బటన్‌కి మధ్యలో 1/2 ఇంచి గ్యాప్ ఉండేలా అయితే స్టిచ్ చేస్తున్నానండి. చూసారు కదా!
ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి పోట్లీ బటన్స్ అనేవి సమానంగా వస్తాయన్నమాట. మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా ఒక్కొక్క బటన్ పెట్టేసుకుంటూ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ క్లాత్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు పోట్లీ బటన్స్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనం మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలా చూసుకొని ఈ మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్‌గా నెక్‌కి సెంటర్‌లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే ఈ బకరం పీస్ పక్కనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్కి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతోటి మెయిన్ పీస్ ని కట్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ పీస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీనే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఈ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచి లేదా 1.25 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి ఒక వైపున ఈ విధంగా 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఈ విధంగా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఇలా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. చూసారు కదా కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి.
మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా మెడపట్టిని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో షోల్డర్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఇప్పుడే ఓవర్లాక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఓవర్లాక్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, షోల్డర్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ నెక్ వైపున ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం మార్జిన్ వదులుతాం కదా, అది పావించు అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, మనం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, రెండు వైపులా కూడా ఈ ఖర్చు వదిలేసి ఈ మిడిల్లో మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. గ్యాప్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఎంత గ్యాప్తో కావాలి అనుకుంటే అంత గ్యాప్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బటన్కి మధ్యలో హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ పోట్లీ బటన్స్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్కి పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ నేనైతే ఆల్రెడీ రెండో హ్యాండ్‌కి కూడా స్టిచ్ చేశానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇవి వచ్చేసి మనకి రాసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మరీ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టొద్దండి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మూడు లేదా 4 ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా? ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కూడా ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఎన్ని ఇంచులు వెడల్పు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా మనకి ఫ్రిల్స్ వచ్చేసి 1.5 ఇంచులు వెడల్పు అయితే వచ్చాయి కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర వరకు స్టిచ్ చేసుకొని, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
చూసారు కదా? ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఒక వైపున ఎక్కువ, ఒక వైపున తక్కువ అలా రాకుండా 2 వైపులా కూడా సమానంగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్‌లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజు, చంక లూజు, అలాగే హిప్ లూజు అన్నీ కూడా మార్క్ చేసుకున్నాం కదా! అంటే ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 2 వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం కట్స్‌ని స్టిచ్ చేసుకోవడం కోసం కట్ పెట్టుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ కట్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలి. చూడండి ఈ చివరకొచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి కలిపేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా సరే ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కట్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనం కట్స్‌ని స్టిచ్ చేసుకోవడం కోసం 1.25 ఇంచుల మార్జిన్ అయితే వదిలాం కదా, ఇప్పుడు ఈ 1.25 ఇంచుల క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా గుచ్చి పాదాన్ని పైకి లేపి క్లాత్‌ని మన వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా ఇటు వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లెహెంగా మీదకి పొడవు జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.